యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. బి పద్మలాసు స్వాతం చేతు పద్మ గారు ఈరోజు యథావిధిగా మీ ముందుకి ఆల్ మిక్స్డ్ ఐటమ్ అంటే చాలా రకాలు నిన్నంతా క్రేప్ చీరలు, లెహరియా జార్జెట్లు, ప్రింటెడ్లు చాలా బాగున్నాయని బాగా తీసుకోవటం బాగానే తీసుకున్నారు అందరూ. పాత వారు అసలు ఎవరు టచ్ చేయట్లేదు, ఊరికే అడుగుతున్నారు. కానీ అడగడం అంటే ఊరికే ఎలా ఉన్నారని అడగటమే తప్ప చీరలో అందరూ కొత్త వారేనండి. వారికి ఇంకా కొంచెం అలవాటు అవ్వాలి కదా. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నన్ను బాగానే ఫాలో అవుతున్నారు. చూస్తున్నాను నేను రీల్స్ ఏది పెట్టినా కూడా రీల్స్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. రీల్స్లో కూడా మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ ఒక లైక్ వేయండి. మీ లైక్, మీ సబ్స్క్రైబర్, మీ షేర్ మాకు హెల్ప్ అవుతుందండి. అది ఒక మనిషికి అంటే నేననే కదా, ఏ యూట్యూబర్ అయినా సరే మనం పెట్టుకుంటే మీకు ఆ కంటెంట్ నచ్చి బాగుంది అనుకుంటే కనుక చెయ్యొచ్చు అని తెలియచేస్తూ ఇవాళ మీకు నేను మొన్న బొబ్బులి అని చెప్పాను, అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చానని ఎంతమందో అడ్రస్లు అడిగారండి. నేను తొందరలోనే అమ్మని అడిగి, అంటే అమ్మ 1 month బేబీతో ఉన్నారు సంటిపల్లిలో తల్లి, అందువల్ల ఇప్పుడు ఇంక ఈ సమ్మర్ అయిపోతేనే కానీ నేను ఎవరికి అమ్మని అడిగాను నిన్న. అడ్రస్ ఇప్పుడే వద్దమ్మా, నేను ఇంకా ఎక్కువసేపు కూర్చొని చేయలేను కదా, ఇక్కడ జనాలకే నేను టైం ఇవ్వలేకపోతున్నాను, నాకు ఆల్రెడీ వచ్చి భక్తులకే, అందువల్ల సమ్మర్ అయిపోయాక చూద్దాము, ఈ లోపు ఎవరికి అడ్రస్ అయితే చెప్పొద్దు అనే చెప్పారు. అందుకోసం మెల్లిగా మీకు జూన్ జూలై ఆ టైంలో చెప్తాను. దసరా టైంకి బాగా అందరూ ఆవిడని దర్శనం చేసుకుందరిగానని తెలియచేస్తూ బొబ్బులు వెళ్ళానన్నాను కదండి. ఒక రోజంతా టైం పాస్ కాక ఆ రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి తెల్లవారి దాకా బొబ్బుల్లోనే ఉన్నాను. ఫ్రెండ్ ఇంట్లో, ఫ్రెండ్ అంటే అమ్మవారి భక్తురాలు, ఆవిడ నేను కూడా అమ్మ భక్తులం. ఇక్కడ బొబ్బుల చీరలు ఫేమస్ అంటే సరే అంటే ఇది వరకటంత నేతలు లేవు, బొబ్బుల చీరలు అనేసి ఒక నేత దగ్గర తీసుకెళ్లారు. ఉంటాను ఉన్నాయి కానీ అసలు నాకు నచ్చలేదండి, చాలా కాస్ట్లీ పెరిగిపోయింది. అందులో నాకు సరదాగా బాగా నచ్చి హ్యాండ్లూమ్ ఈ సమ్మర్కి బాగుంటాయి అనేసి బ్లౌజులు ఉండవండి వీటికి. ఈ చీరలు చాలా బాగుంటాయి, కళ్ళనేతలా వచ్చి చాలా లైట్ వెయిట్, అంటే ఇంక మామూలు లైట్ వెయిట్ కాదు. పూర్వం రేట్లకి ఇప్పటికి 3 పెరిగిపోయిందండి రేటు. అందుకని ఊరికే 4 చీరలు మాత్రమే తీసుకున్నాను. ఇదొకటి, ఇది బాగా నచ్చింది నాకు. రేపు మే నెలలో హనుమంతుడిది జయంతి వస్తుంది, హనుమాన్ జయంతి, అప్పుడు ఇది శారీ అంతా భలే ఉంటుంది అనమాట. లాంగ్ గళ్ళు, మనం దీనికి ఇలాగా అంటే ఇలా గ్రీన్ కూడా వచ్చింది. ఇది మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇది గ్రీన్ అండి, అరిటాకు గ్రీను, మీకు కరెక్ట్గా కనిపించట్లేదు కలర్. ఆ కలర్ కనుక బ్లౌజ్ పెట్టుకుంటే ఈ చీర చాలా బాగుంటుంది. అందుకు సరే సరదాగా ఫోన్లో ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాం, బొబ్బుల చీర బాగుంటుంది అన్నట్టు చాలా అందంగా ఉందండి. షిఫాన్ చీరలో ఉంది ఇదొకటి, దాంట్లోనే మంచి ఎల్లో, ఇది ఎల్లో సొంతానికే తీసుకున్నానండి. ఇవన్నీ సేల్ కాదు, నా సొంతానికే తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్, ఖాదీ చీరలు కట్టుకున్న ఖాదీ ఇంకా కొద్దిగా బరువు ఉంటుంది, ఈ బొబ్బుల చీరలు అయితే అసలు బరువు ఉండవు. ఈ 4 చీరలు తీసుకున్నాను అనమాట. చాలా రేటు ఉన్నాయి, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. బొబ్బులు వెళ్తే మీకు కూడా తెలుస్తుంది, బొబ్బుల్లో ఉన్న వారికి అయితే. అలాగే మొన్న చేసిన వీడియోలో ఉన్న చీరలు మీకు చాలా వరకు చూపిస్తున్నాను. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది, దీంట్లో క్రీమ్ కలర్ బాగా అడుగుతున్నారు, లేదండి అది అవైలబుల్ ఉంది. అలాగే ఇది ఒకటి అవైలబుల్గా ఉంది, ఇది టిష్యూ కోటాకి నేను ప్రింట్ వేయించానండి, ఇలాగా గంగా జమున బోర్డర్ది, ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇవన్నీ మీకు రేట్లు చెప్పినట్టుగా గుర్తు, నాకు రేట్లు చెప్పాను అనుకుంటున్నాను అంతే. ఒకవేళ ఇది నిన్న ఎవరో కావాలని అడిగారు, ఇంకా నాకు రిప్లై ఇవ్వలేదు. ఇది ఒకటి అవైలబుల్గా ఉంది. ఇది బ్లౌజ్ వచ్చేసి కలంకారీ వస్తుందండి. ఓకే, ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇది గ్రే కలర్ వచ్చింది. అలాగే ఈ ఫ్రీగా వచ్చేస్తాయి అనుకుంటున్నారు కొంతమంది జనాలు, చీరలు ఊరికే రావమ్మా, మీరు కొనుక్కోపోయినా నష్టం లేదు కానీ అడ్డంగా అడగండి నన్ను. ఓకే, ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇది హెవీ క్వాలిటీ, అంటే హెవీ క్వాలిటీ అంటే గ్లాస్కో చీరలు అని చెప్తాను కదా నేను, అందులో
చాలా హెవీ క్వాలిటీ కాటన్ చీర. ఈ వంగపూ రంగే బ్లౌజ్ వస్తుంది. ఇదొకటి. ఇవన్నీ నాకు తెలిసి రేట్లు చెప్పినట్టుగా గుర్తు. సరే మీకు ఏమన్నా కావాలంటే కనుక రండి, నేను రేట్లు చెప్తాను. నచ్చితే ఆర్డర్ చేసుకుందరు కానీ, ఓకేనా. ఇదొకటి ఉంది అవైలబుల్గా. ఈ బాందినీ స్టైల్లో 2 చీరలు ఉన్నాయండి. ఫస్ట్ చూపించింది ఒకటి, ఇదొకటి, ఓకేనా. ఇంకా చెమటలు స్టార్ట్ ఉడికొచ్చేసి ఇక చూడండి చెమటలు పెట్టేస్తున్నాను అప్పుడే. ఇక ఇదొకటి అవైలబుల్ ఉంది. ఇది సెమీ టస్సర్ అండి చీర. ఇది ఇలా గోల్డ్ బార్డర్ వచ్చింది, ఇలా ఎల్లో బ్లౌజ్ వచ్చింది. కాస్ట్లీ చీరలా ఉంటుంది. చూసి తగ్గించేసి చేస్తాను అని తెలియజేస్తున్నాను అనమాట. ఇది కూడా అవైలబుల్ గా ఉంది. ఇవన్నీ మీకు ఆల్రెడీ చూపించాను, మళ్ళీ చూపిస్తున్నా. ఇది కూడా అవైలబుల్ గా ఉంది. వీటికి రేట్లు కూడా చెప్పినట్టుగా గుర్తు నాకు. ఇది కూడా అవైలబుల్ గా ఉంది. ఇది కూడా ఉంది. ఇది కాటన్ కోటా చీర అండి. ఇది కూడా అవైలబుల్ గా ఉంది. ఈ పగడం కలరే బ్లౌజ్ వస్తుంది, ఓకేనా. ఇది అవైలబుల్ ఉంది. ఈ కోటా అవైలబుల్ గా ఉంది. ఇది అవైలబుల్ గా ఉంది. వీటన్నిటికి నేను రేటు చెప్పిన గుర్తు నాకు. వస్తే చెప్పేస్తానండి రేట్లు. 20% డిస్కౌంట్ చేసేసి ఇచ్చేస్తాను ఆ చీరలన్నీ, ఓకేనా. ఇది కూడా చాలా బాగుంది. ఇది సెమీ టస్సర్. ఇవన్నీ 20% డిస్కౌంట్ చేసేసి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు క్లియర్ అయిపోతే హ్యాపీగా ఉంటాను అనమాట. 20% డిస్కౌంట్ చేసేసి ఇచ్చేస్తా. ప్రతి చీర పైన 100కి 200 తగ్గిపోతుందండి, చూసుకోండి, ఓకే. ఇది నాదే. ఇది మాత్రం ఇవ్వనండి, ఇది ఆ రేట్కి ఇవ్వను. ఇది కుట్టిచ్చేస్తాను. చాలా అద్భుతంగా ఉంది. జర్నీలకి ఎక్కడైనా కెనడాలు లండన్లో వెళ్ళాలనుకున్న వారికి జర్నీస్కి బాగుంటాయి. కాస్ట్లీ చీర అదే వాష్కి బాగుంటుంది. డ్రై వాష్లో అవసరం ఉండదు. వాషబుల్ శారీయే, కాకపోతే ఫ్యాన్సీ, ఓకే. అదొకటి అవైలబుల్ ఉంది. ఇలాంటి చీరలు మనం విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇది కూడా రఫ్ అండ్ అప్ యూజ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద చీరలు కట్టుకున్నట్టుగా ఉంటుంది, బాగుంటుంది. నాకు వైజాగ్ నుంచి లక్ష్మి గారు నా లండన్ వెళ్తున్నానని చెప్పారు. వారు అడిగారు చీరలు చూపిస్తాను రేపు అని చెప్పాను. ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. ఇది మొన్న నేను చూపించలేదు, ఇది నాదే అని. ఇది లెనిన్ అండి. ఇది కాస్ట్లీది. ఇది డిస్కౌంట్ చీర కాదే. ఇదొకటి అదొకటి డిస్కౌంట్ చీరలు కాదు. ఈ నా చీరలు కదా, డిస్కౌంట్ చేయను. నాకు వెళ్ళకపోతే నేను కుట్టించేసుకోవటానికి ఉన్నాను. ఇది కూడా నేను రేట్ చెప్పినట్టుగా గుర్తు. 100కి 20 రూపాయలు తగ్గుతుంది. 20% డిస్కౌంట్, ఓకే. అంతవరకు మాత్రమే అలా ఇస్తాను. తర్వాత ఇది సూపర్ నెట్ శారీ అండి. ఇది ఇవ్వను, ఆ రేట్కి ఇవ్వను. ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇవన్నీ ఆ రేట్లకు రావండి, ఇవ్వనండి, ఓకే. ఇది కాటన్ హెవీ క్వాలిటీ కాటన్ చీర వసుంధర. కొద్దిగా దీనికి ఏమైందంటే ఇలా కలర్ అంటుకుందని చెప్పాను. తర్వాత హర్షిని అన్న అమ్మాయి గారికి నేను 2 చీరలు పంపాల్సింది, 1 చీరే పంపించాను. ఇంకో చీర ఎవరికో వెళ్ళిపోయింది, వాళ్ళు నాకు రిటర్న్ ఇవ్వట్లేదు. నేను 7వ తారీఖుని డిస్పాచ్ చేశాను. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకున్నానండి. ఎవరికి వచ్చినా సరే దయచేసి నా చీర నాకు పంపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నానండి మీ అందరినీ. ఎవరికి వస్తే వారు. 1 చీర ఆర్డర్ చేసుకున్నవారికి ఎక్స్ట్రా మంగళగిరి హ్యాండ్లూమ్ చీర వెళ్ళిపోయింది. నేను అంటే అబద్ధాలు ఆడితే మనం ఏం చేయలేము, అది మీ విజ్ఞతకే వదిలిపెట్టేస్తాను. ఎవరికి సారీ వచ్చినా సరే చాలా మంది 99% జెన్యున్ గా ఉండి, అమ్మ నేను ఒకటి అడిగితే మీరు 2 పంపించేశారని నాకు రిటర్న్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మరి ఈ సారీ ఎందుకో ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. పంపించడం అయితే నేను పంపించాను. నేను కళ్ళ ముందు నేను చూసి నేను రాసుకున్నాను, నాకు తెలుసు. 7వ తారీఖున పంపించాను. ఇప్పటి వరకు నాకు రిప్లై లేరు ఎవరు కూడా. అందుకో హర్షిని అన్న అమ్మాయికి ఓ చీర నేను ఇవ్వాలి కాబట్టి ఆ పంపించిన వారు ఆ చీర నాకు పంపించట్లేదు. ఒకవేళ మీకు నచ్చి ఉంచేసుకుంటానంటే మనీ ఇచ్చేయండి, మనీ వేసేయండి. హర్షిని అన్న అమ్మాయికి వేరే శారీ ఇస్తాను నేను అని తెలియజేస్తున్నాను. ఇది కోటా శారీ అండి, గోల్డ్ బార్డర్తో. ఇవన్నీ రేట్లు చెప్పట్లేదు, ఓకే. ఇది కూడా కోటా గోల్డ్ బార్డర్ ఉండదు. ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇది వీడియో చేశాను, పెద్ద వీడియో, మళ్ళీ ఎందుకో చూపించేస్తున్నాను. నాకు
గుర్తులేక. ఇది కూడా ఇవన్నీ కోటా చీరలు అన్నమాట. ఓకే, ఇది కాటను, గడి వస్తుంది లైట్గా. వీటికి నేను రేట్లు చెప్పట్లేదండి. ఓకే, ఇది కూడా రేట్ చెప్పట్లేదు. ఇవన్నీ వసుంధర కాటన్, చాలా హెవీ క్వాలిటీ కాటన్ చీరలు అండి. ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇది బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇవన్నీ వసుంధర హెవీ క్వాలిటీ కాటన్ చీరలు అండి. ఓకేనా, ఇవి కాకుండా మనకి పైపింగ్ వేసిన కాటన్, ఇవి జార్జెట్, లెహరియా జార్జెట్లో ఇది ఒకటి అవైలబుల్ ఉంది. బాటిల్ గ్రీన్ అండ్ రస్ట్ కలర్. ఓకే, అలాగే చున్నీ కూడా అవైలబుల్గా ఉందండి. నేను ఏదో మ్యాచింగ్ అవుతుందని తెచ్చుకున్నాను, కానీ ఇది మ్యాచింగ్ అవ్వలేదు నాకు. సరే, ఇది ఒకటి అవైలబుల్ ఉంది. నా చీర మాత్రం ఎవరికైనా దయచేసి నాకు పంపించండి అని చాలాసార్లు అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. పంపించేశానండి. చీర పంపించకుండా లేను. అది కొంచెం హ్యాండ్లూమ్కి ప్రింట్ వేయించాను కదా, ప్రింట్ కాస్టే చాలా ఎక్కువ అండి. అందువల్ల ఒకవేళ మీకే వచ్చింది అంటే కనుక మీరు కొనేసుకోండి, డబ్బులు వేసేయండి. వారికి నేను శారీ ఏదన్నా చూస్తే వారికి శారీ ఇస్తాను అనమాట. ఆవిడ అస్తమానం మెసేజ్లు చేస్తున్నారు పాపం, వారికి కంగారు వారిది, కానీ మిస్టేక్ అయింది నాతో, నా వల్ల. ఇవి లెహరియా జార్జెట్, ఇది కూడా లెహరియా జార్జెట్. ఓకే, ఇది కూడా లెహరియా జార్జెట్, పాచు గ్రీనుని ఎల్లో పైపింగ్ వేసిన లెహరియా జార్జెట్ ఇది. ఇవి కూడా నేను రేట్లు చూసి ఇచ్చేస్తాను. ఈ చీరలన్నీ కూడా మీకు చూసి. ఇవి కాకుండా క్రేప్లో ఇదొక చీర అవైలబుల్ ఉంది. భలే ఉంది. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇది కుచ్చిళ్ళ టెంపుల్ వస్తుంది. నేను కట్టుకున్న చీర కూడా మంగళగిరి పట్టు చీరకి నేను ఇలా ప్రింట్ వేయించుకున్నానండి. ఇలా ప్రింట్ వేసి ఇలా కుట్టించుకున్నాను. బాగుంది కదా. ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇవి ప్యూర్ మెత్తటి క్రేప్ శారీస్ అండి. ఓకే, ఇది ఒకటి అవైలబుల్ ఉంది. అలాగే ఇది ఒకటి అవైలబుల్ ఉంది. నిన్న తుమ్ము గురించి చెప్తే అందరూ నవ్వులే. నిజంగానే అలాగా భయపడతాం కదా, నాకే నవ్వు వచ్చింది ఆ వీడియో చూస్తే. ఇది కూడా క్రేప్ శారీ అండి. ఇక్కడ వరకు క్రేపులు ఉన్నాయి. మీకు ఏదన్నా కావాలంటే కనుక నాకు వస్తే నేను చూసి ఇచ్చేస్తానండి, రేట్లు చూసి. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇవన్నీ క్రేప్ శారీస్. ఇక్కడ వరకు మీకు చూపించిన ఈ ఫ్యాన్సీ చీరలేమో 20% లెస్ చేసి ఇస్తాను. సూపర్ నెట్లోనే హెవీ క్వాలిటీ కాటన్ రేట్లు చెప్పలేదు, క్రేప్ వాటికి కూడా రేట్లు చెప్పలేదు. బొబ్బుల చీరలు నా సొంతానికని చెప్పాను. ఇంక ఇప్పుడు పోతే ఇక్కడ నుంచి ఇవి కాటన్ కోటా చీరలు అండి. ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది. అంటే ఊరికి ఇలా చూపిస్తే మీకు చీర గురించి తెలీదు, ఎలా ఉంటుంది చీర అలాగే. ఓకే, మడతలు పెట్టలేక ఓపెన్ చేయండి నేనేమో. ఇందులో జార్జెట్లు కూడా ఇచ్చానండి నిన్న. దాంట్లో జార్జెట్ శారీ కూడా ఇచ్చాను. ఇక ఇలా ఉంటుంది. రెడ్ది బ్లౌజ్ వస్తుంది. మడతలు పెట్టుకోవచ్చు. దాంట్లో పింక్. ఇవి కాటన్ కోట చీరలు. ఓకే, ఇది మెత్తటి కాటన్ ఫస్ట్ చెప్పాను చూడండి, అందులో చీర. ఇది మంచి ప్యారెట్ గ్రీన్ పింక్. ఇవి ఇంకా నేను వీడియో చేయలేదండి, కొత్త చీరలు. ఊరికే చూపిస్తాను మీకు. కొత్త ఇవి ఇంకా వీడియో చేయలేదు. ఇది కూడా మెత్తటి కాటన్ చీర. ఈ బ్లూ బ్లౌజ్ వస్తుంది. ఇది గ్రీన్ అండి, బ్లూలా కనిపిస్తుంది. ఇది గ్రీన్ షేడ్. ముందే చెబుతున్నాను, ఆర్డర్ తీసుకుంటే నేను బ్లూ అడిగాను, నువ్వు గ్రీన్ ఇచ్చావంటే అసలు మానేయండి. ఓకే, ఇది గ్రీన్ షేడ్. అలాగే ఇది కూడా మెత్తటి కాటన్ ఎల్లో అండ్ బ్లాక్. రజనీ గారు పాపం ఆవిడకి డబ్బులు వేశారు నిన్న. ఆవిడకి చీరేమో డ్యామేజ్ ఉంది అనేసి నేనే చూసి, డ్యామేజ్ అంటే వారిని బోర్డర్ దగ్గర నేను చెక్ చేసి ఇస్తున్నాను.
ఎవరికో అన్నాను డ్యామేజ్ అన్నాను, నీకు ప్రతి ఒక్కరు చిన్నదాన్ని కూడా పెద్దగా చేసేసి చూపిస్తున్నారు. అలా సచ్చినా ఇవ్వనండి. మీరు శారీ పార్సల్ ఇప్పుకునేటప్పుడు చేతులతో చింపండి, కత్తిరలు ఎత్తి కత్తిరించి చీర కత్తిరించేసి డ్యామేజ్ వచ్చిందని పంపితే నేను తీసుకొని నాకు తెలిసి ఏం చీర ఎలా ఉంటుందో. ఇది కూడా కాటన్ కోటా చీర, ఇది కూడా హెవీ క్వాలిటీ మెత్తటి కాటన్ చీర భలే ఉంటుందండి. ఈ బ్లూయే బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా అంటే మెత్తటి కాటన్ చీర ఎలా, ఈ రెడ్ది బ్లౌజ్ వస్తుంది. ఇందాక చూపించిన గ్రీన్ కాదని చెప్పాను దాంట్లో ఇదొక చీర, ఈ బ్లూ బ్లౌజ్ వస్తుంది. మెత్తటి కాటన్లు అండి ఇవన్నీ. ఇది కూడా చాలా మెత్తగా ఉంటుంది, భలే ఉంటుంది చీర ఇది. ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ ఇది కాటన్ కోట, ఇది నా అదే స్క్రీన్ షాట్ అంట మర్చిపోయాను కదా. స్క్రీన్ షాట్ అనేది ఫస్ట్ లో ఇంట్రెస్ట్ గా ఉండేదండి, అందుకు చెప్పేదాన్ని. ఇప్పుడు అసలు అవ్వట్లే. ఇది కూడా కాటన్ కోట చీరే. ఇప్పుడు చూపించిన ఇది నాదే అన్న దాంట్లో కలర్ రెడ్, బ్లాక్, ఎల్లో. ఇందాక చూపించిన దాంట్లో ఇది ఒక బ్లూ ఒకటి, ఇదొకటి. ఇవన్నీ శారీస్ మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ కూడా పెద్ద వీడియోలో స్క్రోల్ అవుతూ ఉంటుంది. కొత్త వారికి అయితే చెప్తున్నాను, 8355929044 అనే నెంబర్కి వాట్సాప్కి వచ్చి వాయిస్ మెసేజ్ పెట్టండి. శారీస్ మాత్రం స్క్రీన్ షాట్ పెడితేనే నేను వాటి రేట్లు చెప్తాను, రిప్లై ఇస్తానని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో కాదు యూట్యూబ్లో, అలాగే రీల్స్లో, షార్ట్స్ అంటారు, రీల్స్ అంటారు, వాటిలో కూడా అందరూ లైక్ వేయండి. లైక్ వేసి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారందరూ అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. జై శ్రీరామ్.